నమస్తే అండి. వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం ద లెనోమార్ట్ కార్డ్స్ ద ఫిఫ్త్ కార్డ్ గురించి మాట్లాడుకుందామండి, విచ్ ఇస్ ద ట్రీ కార్డ్. అయితే ట్రీ కార్డ్కి ఫస్ట్ మనం కీవర్డ్స్ అండ్ మీనింగ్ గురించి మాట్లాడుకుందామండి. హెల్త్ని సూచిస్తుంది ఈ కార్డ్ అనేది. ఎప్పుడైనా ఈ కార్డ్ వస్తే హెల్త్ని చెప్తుంది. కార్మా అండ్ కార్మిక్ కనెక్షన్స్, గ్రోత్, డీప్లీ రూటెడ్, ఫ్రమ్ ద పాస్ట్, పర్సనల్ ఎవల్యూషన్, స్పిరిచువల్, అనలిటికల్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే హెల్త్ అనేది, మీ హెల్త్ కార్డ్ అనేది ఇది జస్ట్ మీ జనరల్ హెల్త్ని సూచిస్తానండి. దీంతో పాటు కనెక్టెడ్ కార్డ్స్ అనేది చూసుకోవాలి. మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో హెల్త్ ఎలా ఉంటుంది, మీ ప్రజెంట్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఈ కార్డ్తో కాంబినేషన్స్ అన్నది మనకు చెప్పేస్తుందండి. కార్మా అండ్ కార్మిక్ కనెక్షన్స్ ఏమంటే లైక్ పాస్ట్లో మీకేమైనా కార్మా చేశారా, ఆర్ ఎల్స్ పాస్ట్ జన్మలో ఏమైనా కార్మా చేశారా, అది కూడా కాంబినేషన్స్ కార్డ్లో తెలుస్తుంది మీకు. అండ్ దెన్ మీ లైఫ్లో గ్రోత్ని సూచిస్తుంది. స్లో గ్రోత్ ఉన్నా, స్టడీ గ్రోత్ ఉన్నా, చాలా బ్యూటిఫుల్ గ్రోత్ ఉన్నదని సూచిస్తుంది. సో ఇందులో కానీ ఇది ఒక కార్డ్, ఇది చాలా స్పెషల్ కార్డ్ అండి. ఎందుకంటే వేరే వేరే ఆథర్స్, వేరే వేరే రైటర్స్ అనేవారు వేరే వేరే డెక్స్ని యూజ్ చేశారండి, వేరే వేరే లైక్ పిక్స్ని యూజ్ చేశారు. సో కొన్నిట్లో చాలా దూరమైన పిక్ ఉంటుంది, కొన్నిట్లో చాలా దగ్గర ఉంటుంది. లైక్ ఈ ట్రీస్ ఉంటాయి కదా అండి, కొన్నిట్లో చాలా దగ్గర ఉన్న ట్రీస్ ఉంటాయి, కొన్నిట్లో దూరం ఉన్న ట్రీస్ ఉంటాయి, కొన్నిట్లో మధ్యలో లైక్ ఆ ట్రీ అన్నది చాలా గ్రీనీ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. కొన్నిట్లో ఆ ట్రీ అన్నది చాలా లైక్ డ్రై అండ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ దెన్ కొన్నిట్లో 2 ట్రీస్ ఉంటాయి, ఒకటి గ్రీనరీ ఉంటుంది, ఒకటి డ్రై ఉంటుంది. సో ఇది మనం ఇది మీ టారోట్ కార్డ్స్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ చూసుకుంటే చాలా సిమిలర్ ఉంటుందండి. మీ లైఫ్ అన్నది ఒకసారి చాలా సూపర్బ్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది మీ లైఫ్లో. కొన్నిసార్లు డ్రై అయిపోతుంది మీ లైఫ్, చాలా లైక్ హ్యాలో అయిపోతుంది, అసలు ఎవరు ఉండరు మీ లైఫ్లో, చాలా ఖాళీ ఉంటుంది మీ లైఫ్ అన్నది అని కూడా మనకు చెప్తుందండి. సో అండ్ ఒక దగ్గర కింద గ్రీన్ లీవ్స్ పడి ఉంటాయి, ఒక దగ్గర మొత్తం డ్రై లీవ్స్ పడి ఉంటాయి. సో లైఫ్ అనేది ఒక సర్కిల్ అండ్ లాగా, ఒక కార్మా సైకిల్ లాగా, ఒక చక్ర లాగా అని ఈ కార్డ్ అని మనకు చెప్తుందండి. ప్లస్ డీప్లీ రూటెడ్ ఏమంటే మీకు పాస్ట్లో ఏదో ఒక థింగ్ జరిగింది అన్నది మీ మైండ్లో ఉండిపోయింది. లైక్ ఒకవేళ అనుకోండి మీ లైఫ్లో ఒక యాక్సిడెంట్ అయింది, అది ఎప్పటికీ మీ మైండ్లో ఉండిపోయిందంటే అది డైలీ మీకు గుర్తవుతుంది. లైక్ ఏదో ఒక మీరు బాడీ పార్ట్ పోగొట్టుకున్నారు అండ్ దెన్ అది డైలీ మీకు ఎట్లా గుర్తింపులా ఉంటుంది అట్లా. ఆర్ ఎల్స్ మీకు పర్సన్, ఒక డీప్లీ రూటెడ్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు ఒకప్పుడు, అతను మీ లైఫ్లో చాలా లైక్ ఒక స్టేట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారు మీ లైఫ్లో, ఒక టచ్ అనేది వదిలేసి వెళ్ళిపోయారని మనకి ఈ కార్డ్ అనేది చెప్తుంది. ఆర్ఎల్స్ మీ లైఫ్లో ఇప్పుడు ఒక పర్సన్ రాబోతున్నారు, అతను డీప్ రూట్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో అని చెప్తుందండి మనకు. ఫ్రమ్ ద పాస్ట్, అయితే మీ పాస్ట్లో ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఆ పర్సన్ అనేవారు మళ్ళీ తిరిగి రాబోతున్నారు మీ లైఫ్లో. ఆర్ఎల్స్ మీ పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ ఉంది, ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన పర్సన్ రాబోతున్నారు, ఆల్సో ఆ ఇన్సిడెంట్ మళ్ళీ మీ లైఫ్లో జరగబోతుంది కార్మా సైకిల్లో అని కూడా చెప్తుందండి మనకు. పర్సనల్ ఎవల్యూషన్ అనేది మీ లైఫ్లో లైక్ మీరు చాలా పార్టీ హాలిక్ పర్సన్, చాలా మెటీరియలిస్టిక్ పర్సన్, మీలో స్పిరిచువాలిటీ రాబోతుంది త్వరలో. అందుకే ఈ కార్డ్తో పాటు అంటే లైక్ కాంబినేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇది పర్సనల్ ఎవల్యూషన్ సూచిస్తుంది మనకి ఇక్కడ. కానీ ఒక స్పిరిచువల్ పర్సన్ మళ్ళీ ఇంకెంత స్పిరిచువల్ పర్సన్ అవుతాడు, దానికి మించి ఎక్కువ స్పిరిచువల్ అవ్వలేరు కదా ఎవరైనా. సో అందుకే దీంతో పాటు కనెక్టివ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకు. ప్లస్ స్పిరిచువల్ అండ్ అనలిటికల్, అన్ని థింగ్స్ని అనలిటికల్గా చూస్తారు, అన్ని థింగ్స్ని బాగా అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్తారండి ఇలాంటి లైక్ ట్రీ వచ్చిన పర్సన్స్. A tree can indicate a past life connection to someone, possibly even a soulmate. It often points to a long-lasting love. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లవ్లో మనం చూసుకుంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ని సూచిస్తుంది. లైక్ ఈ పర్సన్ రాగానే మీరు అనుకుంటారు, అరే లైక్ జనరల్లీ మీరు ఒక కొత్త పర్సన్ని కలిస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. బట్ ఈ పర్సన్ని కలిస్తే అరే మనం డైలీ కలిసినట్లే కదా, డైలీ మాట్లాడుతున్నట్లే కదా ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు సోల్మేట్స్ లాగా ఉంటారు, మీకు సోల్మేట్స్ లాగా వచ్చే పర్సన్స్ లాగా ఉంటారు. బట్ మీరు లైక్ కాంబినేషన్ కార్డ్ అనేది చూసుకోవాలి. ఇట్లా స్నేక్ వచ్చింది అనుకోండి ట్రీతో పాటు, అతను మీకు అనిపిస్తాడు లైక్ సోల్మేట్ లాగా, బట్ మీ హోల్ లైఫ్లో మొత్తం సోల్మేట్ చేసి వెళ్ళిపోతాడు, మొత్తం చెక్మేట్ చేసి వెళ్ళిపోతాడు మీ లైఫ్కి. సో జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఆఫెన్ పాయింట్స్ టు లాంగ్ లాస్టింగ్ లవ్. సో ఈ కార్డ్ వచ్చింది అంటే చాలా మంచిదండి. అయితే ఈ కార్డ్తో పాటు రింగ్ వచ్చిందంటే అది ఆ లాంగ్ లాస్టింగ్ లవ్ అన్నది మ్యారేజ్లో కన్వర్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ముందుకు వెళ్తుంది మీ లవ్ అన్నది.
సో ఇది కానీ కెరియర్లో వస్తే లైక్ ఒక టైం నుంచి మీరు అనుకుంటున్నారు నా లైఫ్లో ఏదో ఒకటి మంచి జరగాలి, పాజిటివ్ జరగాలి, ఆ టైం నుంచి అనుకుంటున్నారు, ఆ టైం రాబోతుందని మనకు చెప్తుందండి. ప్లస్ ఈ కార్డ్ వచ్చిందనుకోండి, ఒక పర్సన్కి వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే దీంతోపాటు కాంబినేషన్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది హెల్త్ని సూచిస్తుంది, బట్ హెల్త్ పరంగా చూసుకుంటే కాంబినేషన్ కార్డ్స్ మీరు చూసుకోవాలి. ఎవరైనా హెల్త్ కోసం ఈ క్వశ్చన్ అడిగాడంటే వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది, బట్ అనుకోండి క్లౌడ్స్ వచ్చినాయంటే ఏదో టెన్షన్ పడాల్సి వస్తుంది. వాళ్ళకి టెన్షన్స్ రాబోతున్నాయి వాళ్ళకి హెల్త్ పరంగా అని వాళ్ళకి చెప్పాలండి మీరు. అండ్ దెన్ వీళ్ళు స్పిరిచువల్ ఉంటారండి, రిలీజియస్ ఉండదండి. లైక్ స్పిరిచువాలిటీ చాలామంది తప్పుగా అనుకుంటారు. లైక్ స్పిరిచువల్ ఉన్నాడంటే ఈ పర్సన్, ఇతను లైక్ సిక్ ఉన్నాడంటే సిక్కిజంని చాలా ప్రమోట్ చేస్తున్నట్లు, ఆర్ఎల్స్ ముస్లిం ఉన్నాడంటే ఇస్లామిక్ సైడ్ ఉన్నట్లు. అది కాదండి. స్పిరిచువల్ అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే పర్సన్, మెడిటేషన్తో కనెక్ట్ అయ్యే పర్సన్, ఆరల్స్ ఏదైనా లైక్ రేఖీ హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అట్లా చేసే పర్సన్, ఆరల్స్ టారోట్ కార్డ్ రీడర్ చేసే పర్సన్, అట్లా దాన్ని సూచిస్తుందండి ఇది మనకు. ఇది అనేది రిలీజియస్ బిలీఫ్స్ కాదు. రిలీజియస్ బిలీఫ్స్ అంటే క్రాస్. ఇఫ్ ఎట్లా ఒక పర్సన్కి క్రాస్ వచ్చిందంటే, అంటే 36 కార్డ్ వచ్చిందంటే, 36 కార్డ్ క్రాస్ అంటే వాళ్ళకు వస్తే అది వాళ్ళు చాలా రిలీజియస్ పర్సన్ లాగా, వాళ్ళ రిలీజియనే అన్నీ అన్నట్లు అట్లా ఉంటాయి వాళ్ళకి. బట్ ఇది అన్నది రిలీజియస్ కాదండి, చాలామంది తప్పు అనుకుంటారు. అయితే ద రూలర్ ఆఫ్ ట్రీ ఆర్ ద సన్ అన్నది రూలర్ ఆఫ్ ద ట్రీ. అండ్ దెన్ లైక్ ఆస్ట్రాలజికల్ రిఫరెన్సెస్ మనం చూసుకుంటే, అండ్ ద సౌత్ ల్యూనర్ నోడ్స్, కార్మా ఇంకా సన్ అనేది దీనికి లైక్ ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అండి. ఇంకొకటి ఇది మేని సూచిస్తుందండి, మన మే మంత్ని దాన్ని చాలా లింక్ చేస్తారు. అండ్ దెన్ ఇది ట్రీ అన్నది మనకు ఇంకొకటి ఏమంటే కృష్ణ దేవుడిని కూడా చాలామంది లైక్ కృష్ణ దేవుడితో కూడా చాలామంది కంపేర్ చేస్తారండి ఈ కార్డ్ని. లైక్ ద ట్రీ కార్డ్ వచ్చిందనుకోండి, కృష్ణ దేవుడిని ఎక్కువ పూజిస్తే, కృష్ణుడిని ఎక్కువ పూజిస్తే బాగుంటుంది ఈ టైంలో అని చెప్తారండి మనకు. అయితే అండి ఇప్పుడు మనం ట్రీ కార్డ్స్తో కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. ట్రీ ప్లస్ హార్స్మెన్ అనేది హెల్త్ ఇన్ఫర్మేషన్, స్పిరిచువల్ మీటింగ్, మోస్ట్లీ సోల్మేట్. అంటే ట్రీ ప్లస్ లైక్ హార్స్మెన్ వచ్చిందంటే ఇక్కడ మీ లైఫ్లో ఒక సోల్మేట్ రాబోతున్నారు. ఇక్కడ హార్స్ మ్యాన్ వచ్చిందంటే మెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ అనేది మెన్కి వస్తే మెన్ రారండి మీ లైఫ్లో. విమెన్ కూడా చాలా మంచి విమెన్ వస్తారు, చాలా స్పిరిచువల్ విమెన్ వస్తారు, సోల్మేట్ వస్తారు, మోస్ట్లీ లైక్ మైండెడ్ ఉంటారని మనకి ఈ కార్డ్ అనేది చెప్తుందండి. ట్రీ ప్లస్ క్లోవర్ అనేది ఎక్సలెంట్ హెల్త్ రికవరీ. ఇది చాలా మంచిదండి కార్డ్. లైక్ ఒక పర్సన్ చాలా టైం నుంచి హెల్త్ ఇష్యూస్తో వాళ్ళ లైఫ్ ఉంది, లైక్ వాళ్ళ లైఫ్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో వాళ్ళకి ఎక్సలెంట్ హెల్త్ అవ్వబోతుంది. అండ్ దెన్ దాంతో రికవరీ అన్నది అవ్వబోతుంది అని చెప్తుందండి మనకు. ట్రీ ప్లస్ షిప్ అనేది లెట్టింగ్ గో ప్రాసెస్, స్పిరిచువల్ జర్నీ, అంబులెన్స్. అయితే ట్రీ ప్లస్ షిప్ అనేది అంబులెన్స్ ఎందుకు చెప్తుందండి మనకు? అంబులెన్స్ అంటే ఇక్కడ మీరు అంబులెన్స్ ఓనర్ అవుతారు, ఆల్స్ హాస్పిటల్ ఓనర్ అవుతారని కాదు, ఆల్స్ మీరు అంబులెన్స్ నడుపుతారని కాదు. ఇక్కడ చాలామంది ఇదే అనుకుంటారండి అంబులెన్స్ వర్డ్స్ చూసి. అయితే ట్రీ ప్లస్ షిప్ అంబులెన్స్ ఎందుకంటే మీరు చాలా టైం నుంచి సంథింగ్కి అబ్యూస్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంబులెన్స్ అనేది చాలా మందికి ట్రీ ప్లస్ షిప్ అనేది ఇది జిమ్ బాడీ బిల్డర్స్కి చాలామందికి వస్తుందండి. లైక్ వాళ్ళు చాలా స్టెరాయిడ్ అబ్యూస్ చేస్తారు, చాలా వాళ్ళ బాడీకి అబ్యూస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కార్డ్ మోస్ట్లీ అనేది కాంబినేషన్ అనేది వస్తుందండి. ఇది నేను యాక్చువల్లీ నిజంగా ఇది చూస్తున్నా అండి. మా సార్ ఉన్నారండి, అతను ఒక పర్సన్ కోసం ఈ కార్డ్ అనేది తీశారు. అతను చాలా హెల్తీ ఉండండి ఆ టైంలో, బట్ సడన్గా అతను కొన్ని మంత్స్ తర్వాత వింటే అతనికి హార్ట్ వీక్ అయింది, బికాజ్ అతను స్టెరాయిడ్ అబ్యూస్ చేస్తుండే. సో ఇది నిజంగా ఉన్న కార్డ్ అనేది ట్రీ ప్లస్ షిప్ అన్నది. సో ట్రీ ప్లస్ హౌస్ అన్నది స్టేబుల్ హెల్త్, స్పిరిచువల్ హౌస్, హీలింగ్ సెంటర్. ట్రీ ప్లస్ క్లౌడ్స్ అనేది అన్స్టేబుల్ హెల్త్, మెంటల్ కన్ఫ్యూజన్, కెమికల్ ఇన్బ్యాలెన్స్. ట్రీ ప్లస్ స్నేక్ అన్నది ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇల్నెస్, అలైన్మెంట్స్, యోగి మాస్టర్. అయితే స్నేక్ కార్డ్ అనేది జనరల్లీ లెనోమార్ట్లో చాలా తప్పుగా తీసుకుంటారండి. అఫ్కోర్స్ అది నెగటివ్ కార్డ్ అండి, బట్ దెన్ ఇక్కడ చూడండి మీరు, ట్రీ ప్లస్ స్నేక్ అనేది ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇది ఓకే నెగిటివే. ఇల్నెస్, అలైన్మెంట్ ఓకే నెగిటివే. యోగి మాస్టర్ కూడా అవుతారు. లైక్ ట్రీ ప్లస్ స్నేక్ వస్తుందంటే మీరు ఎంత పెద్ద యోగి గురువు కూడా అవుతారండి. చాలామంది లైక్ అనుకోండి, మీరు ఇట్లనే మనసులో అనుకొని తీసారనుకోండి ఒక మంచి యోగి గురువు గురించి, ఆర్ఎల్స్ యోగా చేసే గురువు గురించి, పక్క ఈ కాంబినేషన్ అనేది వస్తుందండి. ఆర్ఎల్స్ వాళ్ళ లైఫ్లో మీరు చూసుకుంటే కానీ వాళ్ళ లైఫ్ కూడా లైక్ ట్రీ అంటే ఏంటి, స్పిరిచువల్ పర్సన్. స్నేక్ అంటే ఏంటి, స్నేక్ ఓకే
మోసం చేసే పర్సన్ ఉంటారు, బట్ స్నేక్ క్వాలిటీస్ ఏమి ఉంటాయి స్నేక్కి. ఒక స్నేక్ ఒకవేళ అతను ఒక పర్సన్ వెనకాల పడిపోయిన అనుకోండి, మీరు పాత మూవీస్లో చూసి ఉంటారు, లైక్ నాగమణిని ఒక పర్సన్ చోరీ చేసుకుంటే ఆ నాగుడు మీ 7 seas దాటి వెళ్ళినా, ఎంత ముందు వెళ్ళినా కూడా ఆ నాగపాము అన్నది పక్కా మీ వెంట వస్తుంది. అట్లానే అండి స్నేక్ నేచర్ ఏమంటే, ఒక థింగ్ని పట్టుదలగా పట్టుకుంటే ఇంకా దాన్ని వదలరు అది అచీవ్ చేసే వరకు. సో ట్రీ అనేది స్పిరిచువల్, స్నేక్ అనేది పట్టుదల. సో స్పిరిచువల్ దాంట్లో పట్టుదల అయి ఎట్లాగోలాగా సాధిస్తారు. ఇది చాలా అంటే చాలా కుంఫు మాస్టర్స్కి సూచిస్తుందండి ఈ కార్డ్ అనేది. మీరు చూస్తే లైక్ ఎక్కడైనా నాకు సీన్ దొరికితే నేను అటాచ్ చేస్తానండి నా వీడియోలో. వాళ్ళు పాముతో పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారండి పాము మూవ్స్తో. సో వాళ్ళకి ట్రీ ప్లస్ స్నేక్ కాంబినేషన్ ఉంటుందండి. ఆ పర్సన్సే ఎట్లా ఉంటారు. ట్రీ ప్లస్ కాఫిన్ అనేది క్లినికల్ డిప్రెషన్, మేజర్ ఇల్నెస్, వీక్ లైఫ్ ఫోర్స్. ట్రీ ప్లస్ బుకే అనేది గుడ్ హెల్త్, పాజిటివ్ స్పిరిచువల్ కనెక్షన్. ట్రీ ప్లస్ కైట్ అనేది సర్జరీ, మెడికల్ ప్రొసీజర్, కట్, బ్రోకెన్ బోన్, ఎక్స్ట్రాక్షన్ అంటే ఇక్కడ లైక్ బోన్ మ్యారో ఎక్స్ట్రాక్షన్ చేస్తారు కదా అండి, ఆర్ఎల్స్ ఏదో ఒకటి మీ సర్జరీ ద్వారానే మీ బాడీలో ఏదో ఒక ట్యూమర్ ఎక్స్ట్రాక్షన్ అయినా, లేకపోతే ఏదో ఒక సర్జరీ ద్వారా మీ బాడీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడంనే చెప్తుందండి ఇది మనకు. ట్రీ ప్లస్ విప్ అన్నది క్రానిక్ ఇల్నెస్, రికరింగ్ పెయిన్స్, ఎక్సర్సైజ్, పోస్ట్ సర్జరీ రీహాబ్. ఇంకొకటి ట్రీ ప్లస్ విప్ అన్నది మీకు స్పిరిచువల్ యోనిక్ యోగాలో వెళ్ళబోతున్నారు, స్పిరిచువల్గా మీరు సెక్షువల్ యోగాలో వెళ్ళబోతున్నారని కూడా చెప్తుందండి మనకు. యోని యోగా అంటారు, YONI అయితే ట్రీ ప్లస్ బర్డ్స్ అనేది సోల్మేట్స్, స్పిరిచువల్ కపుల్, స్పిరిచువల్ కన్వర్జేషన్స్. ట్రీ ప్లస్ చైల్డ్ అనేది ప్రెగ్నెన్సీ, బర్త్, స్పిరిచువల్ రీబర్త్, రీఇన్కార్నేషన్. స్పిరిచువల్ రీబర్త్ అంటే మీ పాస్ట్ లైఫ్లో ఆర్ఎల్స్ మీ ప్రజెంట్ లైఫ్లోనే కొంతమంది ఉంటారు కదా అండి, లైక్ వాళ్ళ దాదాజీ అంటే అనుకోండి, మీకు అండ్ మీ వైఫ్కి ఒక బాబు పుట్టారు, బట్ ఆ సేమ్ టైంలోనే మీ ఫాదర్ డెత్ అయిపోయింది. సో అట్లా అంటారండి దీనికి. దట్ మనకు స్పిరిచువల్ రీబర్త్ అనేది ఒక ఎగ్జాంపుల్ అండి. అది లైక్ మీ ఫాదర్ సడన్గా చచ్చిపోయారు, సో గ్రాండ్ ఫాదరే లైక్ మీ సన్ రూపంలో వచ్చారు, ఆల్ఎల్స్ మీ ఫాదరే మీ సన్ రూపంలో వచ్చారని చెప్తానండి ఇక్కడ. ట్రీ ప్లస్ ఫాక్స్ అనేది అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్, హోలిస్టిక్ వర్కర్స్. ట్రీ ప్లస్ బియర్ అనేది డైట్, వెయిట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ, ఈటింగ్ డిసార్డర్, ట్యూమర్. అయితే ఇక్కడ కూడా మీరు చూసారు కదా అండి, ట్రీ ప్లస్ కైట్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది, ఇక్కడ కూడా ట్యూమర్ అన్నది. సో మీకు ట్యూమర్ అవ్వబోతుంది, ఆల్రెడీ మీరు జాగ్రత్తగా ఉండాలి, దట్ ట్యూమర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు అని. సో ఇక్కడ 2 places రిమూవలే అండి, అక్కడ కూడా ఎక్స్ట్రాక్షన్ అనేది ట్యూమర్ రిమూవలే, ఇక్కడ కూడా ట్యూమర్ అని చెప్తుందండి మనకు. ట్రీ ప్లస్ స్టార్స్ అనేది మెడికల్ ట్రీట్మెంట్స్, సైకిక్, ఎస్ట్రాలజర్. ట్రీ ప్లస్ స్టాక్స్ అనేది బర్త్, రికవరీ, హీలింగ్. ట్రీ ప్లస్ డాగ్ అనేది సోల్మేట్, ఫిజిషియన్, హోలిస్టిక్ ఎక్స్పర్ట్, సైకలాజిస్ట్ అంటే ఇంకా ఇక్కడ ట్రీ ప్లస్ డాగ్ అనేది మీకు ఎవరైనా సైకిక్ హెల్ప్ ఇచ్చేవాడు కూడా వస్తాడండి, లైక్ టారోట్ కార్డ్ రీడర్ కూడా మీకు మంచి మోటివేషన్ ఇచ్చే పర్సన్ కూడా, ఎస్ట్రాలజర్ కూడా, న్యూమరాలజిస్ట్ కూడా, అట్లా ఎవరైనా మీ లైఫ్లో రాబోతున్నారనేది చెప్తున్నాండి మనకు. ట్రీ ప్లస్ టవర్ అనేది హాస్పిటల్, క్లినిక్, హెల్త్ కేర్ ఫెసిలిటీ. ట్రీ ప్లస్ గార్డెన్ అనేది హెల్తీ, స్పిరిచువల్ గ్యాదరింగ్, గార్డెన్, జెన్ ఎన్విరాన్మెంట్. ట్రీ ప్లస్ మౌంటైన్ అనేది లో బ్లడ్ ప్రెషర్, బ్లాకేజ్, ఫటీగ్. ట్రీ ప్లస్ క్రాస్ రోడ్ అనేది టెస్ట్, స్పిరిచువల్ లెసన్స్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. ట్రీ ప్లస్ మైజ్ అనేది హెల్త్ డిటోరియేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, పూర్ ఇమ్యూన్ సిస్టమ్. ట్రీ ప్లస్ హార్ట్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్గన్ డొనేటర్, కార్మిక్ లవ్, చారిటీ. అయితే ట్రీ ప్లస్ హార్ట్ అనేది నేను చెప్పినా కదా అండి, లైక్ ఆ పర్సన్ అనేవారు మీకు కార్మిక్ లవర్ ఉంటారు, ఆల్వేస్ మీకు పాస్ట్ జన్మలో మీరు ఒక కర్మ చేసుకున్నారు, మంచి కర్మ అంటే మంచి లెవర్ వస్తారు, చెడు కర్మ అంటే చెడు లెవర్ వస్తారు. ఈ జన్మలో కూడా మీరు చాలామందికి మోసం చేస్తున్నారు అనుకోండి, కానీ మీరు వెళ్ళి ఒక పర్సన్తో ప్రేమలో పడ్డారు, అతను మీకు ఆ మోసమే చేస్తారంటే మీరు ఇప్పుడు చేసిన మోసంతో. ఆల్వేస్ మీరు ఇప్పుడు అబద్ధం చెప్తున్నారు అనుకోండి, మీ పార్ట్నర్ కూడా మీతో ఫుల్ అబద్ధాలు చెప్తారు. ఆల్వేస్ మీరు పాస్ట్ రిలేషన్షిప్లో అబద్ధాలు చెప్పారు అండ్ చాలా టార్చర్ చేశారంటే మీకు ఇప్పుడు ఆ పర్సన్ కూడా అట్లనే రాబోతున్నారని. ట్రీ ప్లస్ రింగ్ అనేది స్పిరిచువల్ కనెక్షన్స్, కార్మిక్ రిలేషన్షిప్, రీఇన్కార్నేషన్ సైకిల్. అయితే ఇక్కడ రీఇన్కార్నేషన్ సైకిల్ అండి, అంటే ఏదో ఒకటి మీ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అండ్
3+ రింగ్ అనేది మళ్ళీ కూడా అన్నా అండి, దట్ ఇది చాలా వరకు సోల్మేట్ని సూచిస్తుంది ఈ కార్డ్ అనేది. 3+ బుక్ అన్నది 3+ బుక్ అనేది హెల్త్ ఎగ్జామ్స్, స్కాన్స్, టెస్ట్స్, ఎక్స్రేస్, కామిక్ లెసన్స్. 3+ లెటర్ అనేది ప్రిస్క్రిప్షన్స్, ల్యాబ్ రిజల్ట్స్, బర్త్ సర్టిఫికేట్, రిటర్న్ విల్. 3+ మ్యాన్ అనేది స్పిరిచువల్ ఇండివిజువల్, షమన్, సోల్మేట్. షమన్ అన్నది అంటే ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుందండి, మీకు ఒక చాలా మంచి లైక్ స్పిరిచువల్ సైడ్ పంపిస్తారు, అండ్ దెన్ స్పిరిచువల్లీ మీకు చాలా ఇంక్లైన్ చేస్తారు, మీకు స్పిరిచువల్లీ చాలా హెల్ప్ చేస్తారు. షామన్ ట్రీట్మెంట్ గురించి చదవండి మీరు, చాలా బాగుంటుంది. 3+ విమెన్ అనేది హోలిస్టిక్ విమెన్, హీలర్, సోల్మేట్, మెంటలీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్ విమెన్స్ ఉంటారండి 3+ విమెన్ అనేవారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఫ్రూట్ఫుల్ విమెన్ వస్తున్నారని మీ లైఫ్లో అర్థమండి. 3+ లిల్లీ అనేది ఏజింగ్ ప్రాబ్లమ్స్, సీనియర్ లైఫ్ స్టైల్స్, పారాలైసిస్, అర్థరైటిస్. 3+ సన్ అనేది స్ట్రాంగ్ లైఫ్ ఫోర్స్, ఎనర్జెటిక్, సర్వైవర్, పవర్ఫుల్, వైరలిటీ. 3+ మూన్ అనేది మెంటల్ ఆర్ ఎమోషనల్ హెల్త్, ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్. 3+ మూన్ అనేది ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అంటే ఇక్కడ ఫీమేల్స్ సెక్స్ ఆర్గన్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ రాబోతున్నాయి, వాళ్ళ ఓవరీస్ అయినా ఆరల్స్ వాళ్ళ క్లిటోరిస్ ఆరల్స్ వాళ్ళ ఇంకా ఏమైనా వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్ రాబోతుంది, ఆరల్స్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయని చెప్తుంది, ఆరల్స్ అక్కడ సర్జరీ జరగబోతుందని చెప్తుందండి మనకు 3+ మూన్ అనేది. సో మూన్ అంటే ఇక్కడ 3+ మూన్ అంటే జనరల్లీ మూన్ని లెనోమార్ట్ కార్డ్స్లో టెన్షన్ని సూచిస్తారండి, డిప్రెషన్ని. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ పార్ట్స్కి లైక్ సెక్షువల్ పార్ట్స్కి వాళ్ళకి ఇష్యూ రాబోతున్నాయి, ఆ ఇష్యూ అనేది వాళ్ళకి టెన్షన్ ఇవ్వబోతున్నాయని చెప్తుందండి మనకు. 3+ కీ అనేది కామిక్ లెసన్స్, సోల్మేట్ ఇష్యూస్, డెస్టినీ, లైఫ్ పర్పసెస్. 3+ ఫిష్ అనేది ఫర్టిలిటీ, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ కంపెనీ, హోలిస్టిక్ ప్రాక్టీస్. 3+ యాంకర్ అనేది స్టేబుల్ హెల్త్, లాంగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్. అయితే ఇక్కడ 3+ యాంకర్ అనేది ఇంకొకటి ఏమంటే మీ లైఫ్లో ఒక పర్సన్ రాబోతున్నారు, చాలా వెల్ ఎస్టాబ్లిష్, వెల్ మేనర్డ్ పర్సన్. అతను మీకు లైఫ్లో చాలా మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ అండ్ చాలా వరకు మీకు లైఫ్లో అతని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. ప్లస్ చాలా అంటే చాలా మీకు ఒక లైఫ్కి యాక్చువల్ వేలో ఎట్లా చూడాలి వేరే ఐస్తో అతను చూపించి వెళ్తారండి. ఇది కొద్దిగా ట్రిక్కీ అండి అర్థం చేసుకోవడానికి, బట్ ఇలాంటి పర్సన్ వచ్చారంటే వాళ్ళు చాలా ఇరిటేటింగ్ ఉంటారు మీకు ఎట్ ప్రెజెంట్ ఆరల్స్ ఆ టైంలో, ఆరల్స్ ఆ స్టేట్ ఆఫ్ పీరియడ్లో. బట్ దెన్ అతను చాలా మంచిగా మీకు లైఫ్ గురించి ఒక లెసన్ ఇచ్చిపోతారని మనకి ఇక్కడ చెప్తుంది 3+ యాంకర్. లైక్ ఒక పర్సన్ మీరు కూడా టారో కార్డ్ రీడర్ అనుకోండి, ఒక పర్సన్ కోసం మీరు టారో కార్డ్స్ తీశారు. సో 3+ యాంకర్ వచ్చిందనుకోండి, ఆ పర్సన్తో మీరు ఎప్పుడైనా వాళ్ళతో ఏదైనా లైక్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతూ ఉండండి, ఆరల్స్ మీ గురించి ఏమైనా ఏం చేయాలి ఆరల్స్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చాలా విజ్డమ్ ఉన్న పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళ మాటలు మీరు వింటే చాలా బాగుంటుందండి. 3+ క్రాస్ అనేది సఫరింగ్, గ్రీఫ్, డీప్ డిప్రెషన్, రిలీజియస్ బిలీఫ్. అంతే అండి ఈ కార్డ్స్కి మీనింగ్. సో ఇవి 36 కార్డ్స్ అండి మనకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.